రాష్ట్రంలో అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ నిర్వహిస్తున్న పరామర్శ యాత్రలు రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుండగా మంత్రి నారా లోకేష్ పరిశ్రమలు, పెట్టుబడుల సాధనలో నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రైతుల పరామర్శ పేరుతో నిర్వహిస్తున్న పర్యటనలో ఎందుకు పదే పదే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన కార్యక్రమాలు రాజకీయ ప్రదర్శనలుగా మారడం సరికాదన్నారు. 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల చుట్టూ తిరిగి ఆ ప్రజలు ఓకే అని చెప్పి 151 సీట్లు ఇస్తే ఆ రోజు అదే అరాచకం, ఆ రోజు అదే విధ్వంసం. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఏ గోడ కూలుస్తారో తెలియదు, ఏ పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఏ మహిళ మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఎవరిని బూతులు తిడతారో తెలియదు. 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికి ఒక్కసారిగా 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి 164 సీట్లు మాకు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మేము ఆ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చెప్పుకోవడానికి నిజంగా పేజీలు సరిపోవండి. ఈరోజు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఒక పక్క నుంచి ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, డిఎస్సి ఇవ్వటం కానీ, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ, ఈరోజు అన్ని చాలా ఇష్యూస్లో ఈరోజు పురోగతి మీద మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటే దాన్ని చూడలేక కనీసం బుద్ధి రావాలి ఎవరికైనా. అంటే చాలామంది ప్రజల మ్యాండేట్ని ఏం చూసుకుంటారంటే మనం ఏం తప్పులు చేసామన్నది ముందుకు చెక్ చేసుకుంటారు. కానీ ఆ చెకింగ్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ గొడ్డలిపాటి అధ్యక్షుడు మళ్ళీ తిరిగి అదే సేమ్ నైజాన్ని ఈరోజు ప్రయోగించడం. అతని వెనకాతలు ఏంటి ట్యాగ్ అంటే ఒక గొడ్డలిపాటి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు మేము చర్యలు తీసుకుంటా ఉంటే ఎవరో సైడ్ ఒక మనిషి బయటకు వస్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మేము ఏదైనా చర్యలు తీసుకుంటున్నామంటే మేము తీసుకుంటున్నాం. దీనికి వాళ్ళకి నచ్చక విద్వేషాలు సృష్టించడం. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా అప్పీల్ అడుగుతున్న ప్రజల్ని, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి, అనేకమైన పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు గాంజాని కల్టివేషన్ మేము తగ్గించాము, నిర్మూలించాము. గాంజా కన్జంప్షన్ కూడా దఫలవారీగా తగ్గిస్తున్నాము. డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాము, రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మధ్య మీరు చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంత టూరిజం పెరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఒకే ఒక కారణం, లా అండ్ ఆర్డర్ ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అగ్నికుల క్షత్రియుల జాతిపిత, మహనీయ సామాజిక సంస్కర్త పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియుల జాతిపిత, మహనీయ సామాజిక సంస్కర్త పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం తీసుకురావడంలోని
పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెడుతుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 32వ డివిజన్ శాంతినగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు గడప గడపకి గత 24 నెలల 2 సంవత్సరాల పరిపాలన మీద సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాం అని మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా శ్రేణులందరినీ కూడా, పార్టీ శ్రేణుల్ని ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇవాళ ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే ఇన్ఛార్జీలు, పార్టీ కార్యదర్శులు, అనుబంధ సంస్థల నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా ప్రజల్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతి ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం 24 నెలల కిందట ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షను మొదటి నెలలోనే 4000 చేశాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. వికలాంగ సోదరీమణులకి 3000 పెన్షన్ 6000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 6000 చేసాం. అంతేకాదు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు వేసాం. మొన్న ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి డబ్బులు వచ్చినాయి. ఆమె సంతోషానికి అవధులు లేవు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రతి హామీని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, డ్వాక్రా వాళ్ళకి మేలు చేస్తాం, అంగన్వాడీ వాళ్ళకి చేస్తాం. ఇలా ఎన్నో విషయాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 32వ డివిజన్లో డివిజన్ ప్రతి అధ్యక్షుడు శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, ఇన్ఛార్జి వెలగా సురేషు, అలాగే డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో పాదయాత్రని అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అంటే ప్రతి హామీ గుర్తుంది మాకు, ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తున్నాం. అభివృద్ధి కోసం 550 కోట్లు ఖర్చు పెట్టాం. సంక్షేమం కోసం 1,50,000 కోట్లు నిన్నే ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి ఏం చేస్తారో చెప్పారు. అంటే అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల గడప గడపకి విజయవంతమైంది. దాన్ని కొనసాగిస్తాం. ప్రతి ఇంటికి కూడా వెళ్తాం, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కలుస్తాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని పరిష్కరిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలని మా అధినేత ఆదేశం, ఆ ఆదేశాన్ని కొనసాగిస్తాం. రాయలసీమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా నిరంతరంగా కృషి చేస్తుంటే దాన్ని ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు.
వారు ఎలాంటి పనులు చేయకపోగా అభివృద్ధి పనులు చేస్తున్న వారిని చూసి కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చిందని పేర్కొన్నారు. 2014-19 మధ్య రాష్ట్రంలో సాగునీటి అనుబంధ రంగాల కోసం దాదాపు 68,000 కోట్ల ఖర్చు చేయగా అందులో రాయలసీమ ప్రాజెక్టుకే 12,500 కోట్లు వెచ్చించామని తెలిపారు. అయితే 2019-24 మధ్య అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మొత్తం 2,000 కోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అత్యంత కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టుకు కనీసం 500 కోట్లు కూడా కేటాయించలేదని ఆయన ఆరోపించారు. రాయలసీమ స్థితిని గతిని మార్చే గొప్ప ప్రయత్నాలు గత 2 సంవత్సరాల కాలంగా నిర్విరామంగా నిరాటంకంగా జరుగుతూ ఉంటే ఓర్వలేని వైసీపీ నాయకులు ప్రాజెక్టుల సందర్శన యాత్రల పేరుతో సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపారు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చూస్తే కడుపు మంట. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక కొత్త కళ వచ్చింది. 2014-19 మధ్య కాలంలో దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు అనుబంధ రంగాల కోసం ఖర్చు చేస్తే ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనే 12,500 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి సొంతం. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాయలసీమ బిడ్డనని నమ్మించి రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసి రాయలసీమ పాలిట ఒక నయవంచకుడిగా మిగిలిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. మేము 12,500 కోట్ల రూపాయలు 14-19 మధ్య కాలంలో ఖర్చు పెడితే 19-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన ఖర్చు ఎంత అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు. దాంట్లో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అత్యంత ప్రధానమైన హంద్రీనీవా కోసం కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు. మేము ఒకే సంవత్సరం 3,200 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టాం. ఈ 2 ఏళ్ల కాలంలో 12,484 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రాయలసీమ ప్రాజెక్టుల పైన. రాయలసీమ చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ఒక 2 సంవత్సరాల కాలంలో 12,484 కోట్ల రూపాయలు సాగునీటి రంగంలో ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ పనిలేని వాళ్ళంతా కలిసి ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఒక పనికిమాలిన బృందంగా వైసీపీ నాయకులను ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రాజెక్టులు సందర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని గొడ్డల పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు ప్రవాహం గణనీయంగా పెరిగిందన్నారు. చంద్రబాబు విజన్, నారా లోకేష్ కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. 2024లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడిదారుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని వివరించారు. రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో DPIIT అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇండియా పేరుతో ఈ 2 సంస్థలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ 2 సంస్థలు ముఖ్యంగా ఏ పెట్టుబడి ఏ దేశంలో నుంచి ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఉపయోగకరం ఉంటుందనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఈ 2 సంస్థల ద్వారా ఎన్ని పెట్టుబడులు ఆకర్షించారని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు, భారతదేశానికి వచ్చినటువంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరిగింది. దానిలో 2 కంపెనీలు ఈ రోజుకి గ్రౌండ్ అయినాయి. మిగతా 8 కంపెనీలు వాళ్ళ కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా DPIIT అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇండియా ద్వారా వచ్చినటువంటి పెట్టుబడుల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ సమాధానాన్ని సాక్షి దినపత్రికలో రాష్ట్రంలో కేవలం ఇప్పటి వరకు
6,962 మాత్రమే కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయని చెప్పి రాష్ట్ర ప్రజలను బ్రాండ్ ఏపీని చెడగొట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఫేక్ పార్టీ గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది కేవలం రాజకీయాల కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు, రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పడేటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో వైజాగ్ నగరంలో సిఐఏ సమిట్ ద్వారా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సంస్థలను వైజాగ్ రప్పించి వారి ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ అధినేత జగన్ దెబ్బకు సీఎం చంద్రబాబు నాయుడు ఆవిగన్ అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ అమరావతి, గుంటూరు, విజయవాడను కలిపి రాజధానిగా సీఎం చంద్రబాబు నాయుడు CRDAలో తీర్మానం చేశారని తెలిపారు. దీన్ని రేపో మాపో కేబినెట్ ముందుకు తీసుకువచ్చి తీర్మానం కూడా చేస్తారని పేర్ని నాని చెప్పారు. అనంతరం అసెంబ్లీలోనూ ప్రవేశపెడతారని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు బంధువులెవరూ లేరని, అందువల్ల తమ ప్రాంతాన్ని వదిలేశారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. లోకేష్ నాయుడు గారికి ఆత్రం, రామోజీరావు గారి అబ్బాయికి ఆత్రం, రాధాకృష్ణ గారికి ఆత్రం. ఏదో అన్న సామెతగా ఉంటది, అక్క ఆత్రమే గాని అప్ప ఆత్రమే గాని బావ బతికే లేదని చెప్పని సామెత ఉంటది పల్లెటూళ్ళలో. మీ ఆత్రమే గాని ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టే సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తొక్కిసలాట జరిగిపోవాలి, ఇట్లాంటి నిందలేయాలి. అదృష్టవశాత్తు ఎవరయ్యా అంటే చందన వరలక్ష్మి, చందన దివ్య, వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు కాబట్టి మీ పాచికలు పారలేదు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తాడు ఎవరికి, ఈ చందన వరలక్ష్మికి, బడ్డీ కొట్టావిడికి ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడతాడు. అమ్మా వరలక్ష్మి గారు, చాలా దుర్మార్గం జరిగిందమ్మా, మీ బల్లలు పోయినాయమ్మా, మీ కప్పులు పోయినాయమ్మా, మీరు వస్తానంటే మనిద్దరం నేను కారు వేసుకొస్తానమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, ఈ దుర్మార్గులమ్మా వాళ్ళు, మంచి ప్రభుత్వం అమ్మా, బాబు గారిది మంచి ప్రభుత్వం అమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం రా అమ్మా, ఎస్పీ దగ్గరికి వెళ్తే రా అమ్మా అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. వీళ్ళకి తెలవదు ఆవిడ వరలక్ష్మి జగన్ అంటే విపరీతమైన వీరాభిమాని అని. అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్దామా, వెళ్దాం, నిన్ను కూడా తీసుకెళ్దాం చీఫ్ సెక్రటరీ దగ్గరికి, కంగారు లేదు, ఓ 2 ఏళ్ళు ఆగు. ఇట్లాంటి తప్పుడు పనులు చేయించడం, ప్రభుత్వ వ్యవస్థతో అడ్డగోలుగా వాడుకోవటం, మనుషులు చచ్చిపోవాలి. జగన్ గారి ప్రభుత్వంలో మనుషులు చచ్చిపోవాలి, దాన్ని విలయతాండవం ఆనందించాలి. వీళ్ళు సిగ్గుపడరా అని అంటున్నాను. తమిళనాడులో విజయ్ గారి ప్రోగ్రామ్ లో పోలీసులు ఇట్టాక వదిలేశారు, మనుషులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఏం సాధించింది తమిళనాడు ప్రభుత్వం అంటున్నా. తమిళనాడు ప్రభుత్వం ఏం సాధించింది? మీకులాగానే ఇట్టాగే ఏదో చేద్దామని పోలీసులను వదిలేస్తున్నారు, పోలీసుల్ని బందోబస్తు చేయనివట్ల. ఏం సాధించింది అంటున్నా. విజయ్ మీద నిందలేశారు, విజయ్ని కట్టడి చేశారు. విజయ్ వెళ్తే జనం చచ్చిపోతారు కాబట్టి విజయ్ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఏం సాధించారంటున్నా. ఏం సాధించారు? జనాన్ని దూరం చేయగలిగారా? సీఎం గా ఆపగలిగారా? సీఎం కుర్చీ ఎక్కకుండా విజయ్ని ఆపగలిగారా? ఆ ప్రభుత్వం ఆపగలిగిందా? మీకు అదే గతి కదా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. 57వ డివిజన్ 57వ డివిజన్ సుబ్బరాజు నగర్ కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద నుంచి డివిజన్ ఇన్ఛార్జ్ ఎరబోతు రమణారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కబీర్, సెక్రటరీ దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో
ఏదైతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా జరిగినటువంటి 2 సంవత్సరాల పాలన మీద ఏదైతే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారన్న దానిపైన కనుక్కుందాం అని చెప్పి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాజరాజేశ్వరిపేటలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి నడుమ మా నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రామారావు గారు, అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ కబీర్ గారు, సెక్రటరీ గారు, మా మహిళా కార్యకర్తలు అందరితో కలిసి ఇంటింటికి కూడా వెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్న ఎమ్మెల్యే బోండామ్మ గారు చేసే పనులన్నా ప్రజలు పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకనంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఇబ్బంది ఏంటంటే ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, అవన్నిటినీ కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా వచ్చిన 2.5 సంవత్సరాలనే మనం సొల్యూషన్ చూపించాం, పరిష్కారం చూపించాం. అది బోండామ్మ గారి హయాంలోనే, బోండామ్మ గారి కృషి వల్లే అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్తే ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్లే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ ఎప్పటి నుంచో ఉన్న కళను నిజం చేశారు, చాలా సంతోషం, ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ప్రజలు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా తల్లికి వందనం, ఎన్ని మంది పిల్లలు ఉంటే అన్ని మంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు అన్ని విషయాల్లో ప్రభుత్వం ఇటు నియోజకవర్గ శాసనసభ్యులు బోండామ్మ గారి పనితీరును ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. రమేష్, మేము ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుంచి తెలుస్తూ ఉంది. తప్పనిసరిగా ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ముందుకెళ్తాం. తప్పనిసరిగా ప్రజల యొక్క సమస్యల్ని మా సమస్యలుగా, మా కష్టాలుగా చూసే రానున్న రోజుల్లో కష్టపడతాం. అవి పరిష్కరించే విధంగానే ముందుకెళ్తాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.